సాధారణంగా కితకితలు పెడితే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు పక్కుమని నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడు కితకితలు పెడుతుంటారు. అయితే ఎదుటివారి కితకితలు పెడితేనే మనకు నవ్వు వస్తుంది, మనకు మనం పెట్టుకుంటే అస్సలు రాదు. మరి దానికి కారణం ఏంటి? ఈ రోజు ఎందుకు ఏమిటి అలా తెలుసుకుందాం. చెక్కిలి గింతలు పెట్టగానే నవ్వడం వెనుక ఓ సైన్స్ ఉంది. సున్నితమైన స్పర్శను అనుభవించినప్పుడు మెదడులోని హైపోథాలమస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందట. మన శరీరంపై ఎవరైనా కితకితలు పెడితే వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని 2 ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సారీ కార్టెక్స్. ఇది శరీరానికి స్పర్శ జ్ఞానం కలగజేస్తుంది. రెండోది ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్. ఇది ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. ఈ 2 అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ నవ్వుతాము. మనకై మనం చెక్కిలి గింత పెట్టుకున్నప్పుడు మీకు మీరే చెక్కిలి గింతలు పెట్టుకుంటున్నారని హైపోథాలమస్ ముందుగానే మెదటికి సంకేతాలు ఇస్తుంది. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. 1897లో చెక్కిలి గింతల మీద పరిశోధన చేసిన 2 శాస్త్రవేత్తలు చెక్కిలి గింతలు 2 రకాలుగా ఉంటాయని వెల్లడించారు. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చెక్కిలి గింత మొదటి రకానికి చెందినది. దీనివల్ల నవ్వు రాకపోగా చిరాకు కలుగుతుంది. చెక్కిలి గింతలు పెట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు. ఇది 2వ రకానికి చెందింది. ఇక మరికొందరికి శరీరంలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం వల్ల చెక్కిలి గింతలు పెడితే నవ్వు కాకుండా కోపం వస్తుంది. మరి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చెక్కిలి గింతలు పెడుతూ ఉంటారా? అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతో పాటు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.